మదర్ తెరీసా గారి జన్మదినం జరుపుకోవడం నేనెంతో మహద్భాగ్యంగా భావిస్తున్నాను. దేవుడిచ్చిన పరంగా స్వీకరిస్తున్నాను. ఎందుకంటే ఎక్కడో పుట్టి అప్పుడు కంబైన్డ్ యుగోస్లావియా దేశంలో ఒక అల్బేనియా అని ఇంకొక దేశంలో, అంటే దానిలోనే ఒక భాగం, అక్కడ పుట్టి తనకు జ్ఞాపకం వస్తేనే అంతే కొంచెం ఎదుగుతాని నేను ప్రపంచంలో అన్ని దేశాల కంటే బీద దేశం ఏది అని తనకు తెలుసుకొని, అప్పుడు మనం చాలా బీద పరిస్థితుల్లో ఉన్నాం హిందూ దేశం. దాంట్లో కూడా ఎక్కడ అన్ని ఎక్కువగా బీద వాళ్ళు ఉన్నారంటే కలకత్తా పట్టణం అని చెప్పారు. సో ఆమె నేరుగా కలకత్తా పట్టణానికి రావడమే కుష్ఠరోగుల మధ్యకెళ్ళి కుష్ఠరోగానికి మందు లేదు. భయంకర మనం చూస్తేనే వాళ్ళ దగ్గరికి పోవడానికి భయపడతాం. నేను నా మెడికల్ ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పుడు కూడా కుష్ఠరోగానికి ఇంకా రాలే. ఇప్పుడు మంచి మందులు వచ్చాయి. నెల లోపల కుష్ఠరోగాన్ని క్యూర్ చేస్తుంది. కుష్ఠరోగం కానీ, ట్యూబర్కులోసిస్ అదే మన క్షయరోగం కానీ, ఇవన్నీ క్యూర్ చేస్తుంది. ఆమె నిజంగా మనం ఈరోజు ఆమె జన్మదినం జరుపుకుంటున్నామంటే ఆమెను వతికన్ సిటీలో, అంటే పోప్ ఉండే రోమ్ సిటీలో ఆమెను దేవత చేశాడు. ఏంజల్ అంటే ఏంజల్కు అర్హత ఉండేవాళ్ళు అసలు ఎవరో నాకు తెలియదు, ఎవరో కొంతమంది వాళ్లలో ఈమెకు ఆ అర్హత మదర్ తెరీసా గారు. మా అందరికీ ముఖ్యంగా వైద్యులకు, వైద్య వృత్తిలో ఉండేవాళ్ళకు ఆమె కంటే, ఆమె వైద్యురాలు కాదు అయినా ఆమె కంటే ఆదర్శవంతురాలైన వైద్యులు. అందుకే ఆమెను ఆదర్శంగా తీసుకొని మనమంతా ఆమె జయంతి రోజున ఈరోజు ఆమెను తలుచుకుంటూ మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఆమె గురించి చెప్పాలంటే చాలా ఉంది. భాష మీద భక్తులు కావలిలో ప్రజా వైద్యులు, ప్రముఖ వైద్య నిపుణులు, మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ నాయుడు గారి హాస్పిటల్ నందు కావలిలో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో విశ్వమాత పద్మశ్రీ భారతరత్న మదర్ తెరీసా గారి 116వ జయంతి కార్యక్రమం ఈరోజు అట్టహాసంగా, ఆర్భాటంగా, ముందుగా మదర్ తెరీసా చిత్రపటానికి పుష్పమాలను సమర్పించి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మదర్ తెరీసా ఒక శక్తి, ఒక యుక్తి, ఒక భక్తి, ఒక మహోన్నతమైన వ్యక్తి. 26/8/1910 సంవత్సరంలో అల్బేనియా దేశంలో రోమన్ క్యాథలిక్ జాతిలో జన్మించి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భం. ఆ నేపథ్యంలో 1950వ సంవత్సరంలో మిషనరీస్ ఆఫ్ చారిటీస్ అనే ఒక సంస్థని కలకత్తాలో స్థాపించి ఆ సంస్థ ద్వారా పేద బడుగు బలహీన వర్గాలు, కుష్టు వ్యాధిగ్రస్తులు, క్షయ వ్యాధిగ్రస్తులు అటువంటి వాళ్ళకి ఆసరాగా నిలబడి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ వారి జీవితాల్లో వెలుగు నింపినటువంటి సందర్భం. మరి ముఖ్యంగా మదర్ తెరీసా
చెరగిని నవ్వు, కళ్ళల్లో కరుణ, నిష్కమర్ష మనసుతో వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి కేవలం భారతదేశానికి సందర్శకురాలుగా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు, క్షయవ్యాధిగ్రస్తులు, కుష్ఠవ్యాధిగ్రస్తులు వాళ్ళ యొక్క స్థితిగతుల్ని అన్ని చూసి చలించిపోయి ఇక్కడే స్థావరం ఏర్పరచుకుని ఇక్కడే ఎన్నో సేవలు అందించి ఆమె జీవితాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప మహాత్మురాలు మదర్ తెరిసా. 1962 సంవత్సరంలో మరి ఆమె చేసిన సేవలకు గాను మన భారతదేశ ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చింది. 1972లో నెహ్రూ అవార్డు ఇచ్చింది. 1979లో నోబెల్ బహుమతి ఇచ్చింది. 1980లో భారత రత్న. ఇన్ని అవార్డులు ఇచ్చి ఆ మహోన్నతమైన వ్యక్తిని సత్కరించి సన్మానించి ఇక్కడే ఆమె సేవలు ఉపయోగించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ముఖ్యంగా ఆమె చనిపోయే నాటికి 5/9/1997 సంవత్సరంలో ఆమె చనిపోయారు. భారతదేశంలో ఆమె ఉన్నప్పుడు హెచ్ఐవి మీద ప్రత్యేకమైనటువంటి సర్వే చేసి ఎంతో మంది జీవితాలు వెలుగులు నింపి ఆ రోజు 10 సంఘాలు స్థాపించి మరి ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు వాళ్ళ వాలంటీర్స్ ఆమె చనిపోయినా కూడా ఆమెను గుర్తుపెట్టుకుని ఆ మహోన్నతమైన వ్యక్తిని స్మరించుకుంటూ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు ఎన్నో వాళ్ళ జీవితాలు వెలుగులు నింపుతూ ఇప్పటికీ సేవలు అందిస్తున్నారు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడో పెద్దది మన భారతదేశాన్ని ఎన్నుకొని కలకత్తా స్థావరాన్ని ఒక మురికి వాళ్ళని ఎన్నుకొని కుష్టు క్షయ వ్యాధిగ్రస్తుల దగ్గర గడిపి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ వ్యాధులన్నీ కూడా సఫలం చేసి ఆమె జీవితాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప మహాత్మురాలు మదర్ తెరిసా అని చెప్పి చెప్పడానికి మనం వెనకాల్సి వస్తుంది. కాబట్టి మా స్వచ్ఛంద సంస్థలు ఇటువంటి మహోన్నతమైన వ్యక్తుల్ని మేము స్మరించుకుంటాం. జయంతి రోజున వారికి ఘన నివాళులు అర్పించడం డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారి ఆధ్వర్యంలో వారి యొక్క సహాయ సహకారాలతో వారి యొక్క ప్రేమాభిమానాలతో వాళ్ళ ఆత్మీయత అనురాగాలతో మనం మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇక్కడ పుట్టిన చిన్న చిగురు కూడా చావేనట్టు మా సంస్థల్లో మా స్వచ్ఛంద సంస్థల్లో ప్రతి ఒక్కరు కూడా వారి వారి పరిధిలో వారి వారి సేవా కార్యక్రమాలు చేస్తూ వారికి ఉన్న డబ్బు ఉన్నా లేకపోయినా దాతల సహకారంతో వారికి ఉన్న ఆదాయంలో కొంత గొప్ప పక్కన పెట్టి మరి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అటువంటి సేవా కార్యక్రమాలు చేయడం అనేది ఈ కాలంలోనే ఈ గొప్పతనం ఉందని కూడా నేను ఘంటాపథంగా చెప్తున్నాను కూడా. కాబట్టి ఈ రోజు వచ్చినటువంటి మా స్వచ్ఛంద సంస్థల్లో అభిమానులందరికీ ప్రేమాభిమానులకి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలుపుకుంటూ మా డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు మరి ఈ వయసులో కూడా 89 సంవత్సరాల వయసులో కూడా ఇంకా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తూ వారి జీవితాలు వెలుగు నింపుతున్నారు. వారి గొంతులో ప్రాణమంత వరకు ప్రభాకర్ నాయుడు వారి యొక్క సహకారం, స్నేహభావం, అభిమానం, ఆత్మీయత, అనురాగం మేమన్నీ మొదటి నుంచి కూడా వాడుకుంటాం కూడా వారిని ఉపయోగించుతాం కూడా వారికి సలహా సూచనలతో మేము మంచి కార్యక్రమాలు చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.